తనపైన తన కుటుంబంపైన నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో పేరున్న తమ కుటుంబంపై మంత్రి చేసిన అసత్య వ్యాఖ్యల వల్ల తమ ప్రతిష్టకు భంగం వాటిల్లింది అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేశాయని ఆవేదన వెలిబుచ్చారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధారమైన అవాస్తవ వ్యాఖ్యలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. చేసిన వ్యాఖ్యల మీద కొండా సురేఖ నిన్ననే వెంటనే ఒక బహిరంగ క్షమాపణ అనేది ఆవిడ చెప్పడం జరిగింది. అనుకోకుండా వ్యాఖ్యలు వచ్చాయన్నారు. అలాగే ఏదైతే సమంత ట్వీట్ చేసిన దాని మీద కూడా ఆవిడ సపరేట్ ఒక ట్వీట్ వేయడం, సారీ చెప్పడం అనేది జరిగింది. అంతా అయిపోయింది అనుకున్న క్రమంలో మళ్ళీ సినిమా ప్రముఖులందరూ కూడా వరుసగా ఈ విషయం మీద ట్వీట్లు వేయటం, వాళ్ళ కామెంట్స్ అనేవి ఎక్కువగా కావడం దేశవ్యాప్తంగా, అంటే కేవలం ఇది ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ కాకుండా ఎప్పుడైతే సెలబ్రిటీలందరూ ఇన్వాల్వ్ అయ్యాయో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ తమ కుటుంబానికి కొండా సురేఖ చేసిన కామెంట్స్ అనేవి చాలా తీవ్రంగా నష్టపరిచాయనే కోణంలో కూడా నాగార్జున ఎప్పుడైతే కొండా సురేఖ మీద ఆయన కామెంట్ పెట్టారో అప్పుడే తన లాయర్లతో ఆయన మాట్లాడటం జరిగింది. ఈ ఇష్యూని సిల్లీగా తీసుకోకూడదు, సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి కొంతమంది సన్నిహితులు ఆయనకి సలహా ఇచ్చిన నేపథ్యంలో ఆయన వెంటనే లాయర్లతో మాట్లాడటం, ఆమె మీద పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పేసి కూడా ఆయన అనటం జరిగింది. అనుకున్నట్టుగానే నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టులో తమ కుటుంబానికి కొండా సురేఖ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబం అంటే ఒక పరువు ఉంది, దానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, వాటన్నిటికీ నష్టం కలిగించేలాగా కూడా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన ఇదే కోణంలో వేయటం జరిగింది. అది శుక్రవారం ఈ రోజు దానికి సంబంధించి విషయానికి వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజన్.